అసలు నేను ఏ యాప్లో నేనైతే ఎస్ఐపిని అయితే చేస్తున్నాను చే మీరైతే తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను ఏ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, నేను ఏ అకౌంట్లో డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, అదైతే మీరైతే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి. నేను మీకైతే విత్ ప్రూఫ్తో సహా నేనైతే నా ఇన్వెస్ట్మెంట్ అయితే చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి. లెట్స్ గో ఫర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది మీరైతే ఈ వీడియో కోసమే ఎదురు చూస్తున్నారు. ఎవరో కొత్తగా వచ్చింటే నా ప్లేలిస్ట్ అయితే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ అయితే చెక్ చేయండి. ఈ సిరీస్లో ఫైనల్ వీడియో అండి ఇది. ఈ వీడియో ఏంటంటే కొంచెం లెంత్గా అవ్వచ్చు, ఒక 10 to 15 minutes కూడా అవ్వచ్చు. నేనైతే చూసుకోలే, చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేసే యాప్ గ్రో అండి. గ్రో వచ్చి సింపుల్గా ఉంటుంది. యాజ్ అ బిగినర్కి కొంతమందికి తెలియదు, ఇదైతే బిగినర్స్కి వెరీ ఈజీగా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. యూజ్ చేసేదానికి కూడా అంత సింపుల్గా ఉంటుంది. ఓకే, నేను తెలుసుకున్నారు కదా నేను ఏ యాప్ యూజ్ చేస్తున్నానంటే గ్రో అండి. గ్రోలో ఇంటర్ఫేస్ ఎవ్రీథింగ్ ఈజీగా ఉంటుంది. ఈజీ టు యాక్సెస్ ఫర్ బిగినర్స్, ఇంటర్మీడియట్ అందరికీ అయితే. మీరు దీంట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు, F&O చేసుకోవచ్చు, స్టాక్స్ బై అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్ బై అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు, ఎస్ఐపి చేసుకోవచ్చు, చాలా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఐపీఓస్ చాలా అయితే ఈ యాప్స్లో. ఇది ఒక థర్డ్ పార్టీ బ్రోకర్ లాంటిదండి. ఇదైతే మనం అయితే డీమ్యాట్ అకౌంట్, దీంట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనిలో యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజు వచ్చి ఫ్రీ అండి. మీరు ఏదైనా ట్రేడింగ్ చేస్తే పర్ ట్రేడ్కి 25 to 50 రూపీస్ ఏమో పర్ ట్రాన్సాక్షన్కి అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇదండి అప్లికేషన్ గురించి అయితే. నేను పర్సనల్గా యూజ్ చేసేది గ్రో ఒకటే. మీకు కావాలంటే మీరు జిరోదా ఉండే చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉంటుంది. పేటిఎం మనీ కానీ, జిరోదా కానీ, అప్స్టాక్స్ కానీ, ఏంజల్ వన్ కానీ, వీళ్ళన్నీ బ్రోకర్స్ అండి. ఇంక్లూడింగ్ గ్రో ఆల్సో, ఇది కూడా బ్రోకరే. వీళ్ళైతే థర్డ్ పార్టీ. మీరు ఒకటి అనుకోవచ్చు, మనం పెడుతున్నాము బట్ వీళ్ళు రేపు ఏదైనా దివాలా ఎత్తేస్తే మన పరిస్థితి ఏంటంటే, ఏం అవదండి. ఇది మనం పెట్టేది, వీళ్ళు జస్ట్ ఒక ఇది చేస్తారు, కానీ మన డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఆ అకౌంట్లో అయితే మనకైతే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అదైతే ఆర్బీఐ, ఎస్బీ, సెబీ రూల్స్కి అండర్గానే ఉంటుంది. సో మనకైతే ప్రాబ్లం అయితే ఉండదు. ఇదైతే ముందుగానే చెప్తున్నా, ఓకేనా? మీకు ఇష్టమైతే చేసుకోండి. నేను యాప్స్ అయితే చెప్పేస్తాను, మీకు ఓకే అయితే ట్రేడ్ చేసుకుని. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ అయితే మ్యాండేటరీ. సింపుల్ అండి ప్రాసెస్. ఏంటంటే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం, మీ గూగుల్తో లేదంటే మీ ఫోన్ నెంబర్తో సైన్ ఇన్ చేసుకుని జస్ట్ మీ కేవైసీ చేసుకోవాలండి. కేవైసీ, మీ పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు లింక్ ఇన్ నెంబర్తో సేవ్ అయితే మీ సెల్ఫీస్. ఒక 10 to 15 minutes ప్రాసెస్ అండి. విత్ ఇన్ 1 week or 2-3 daysలో వాళ్ళైతే వెరిఫికేషన్ చేసి గ్రో సైడ్ కానీ, మీరు నాట్ ఓన్లీ గ్రో, మీరు జిరోదా కానీ, అప్స్టాక్స్ కానీ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళైతే మీ కేవైసీని చేయిచ్చేస్తారు. ఇదండి కేవైసీ ప్రాసెస్. అకౌంటింగ్ ప్రాసెస్ కూడా ఇంతే ఈజీగా ఉంటుంది. నేనైతే ఒక స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడతాను, నేనైతే ఓపెన్ అయితే చేస్తాను, చూపిస్తాను. ఇంకొకటి మ్యూచువల్ ఫండ్స్. చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ అయితే ఐడియా ఉండదు. నేనైతే లాస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఎక్కడెక్కడ పెట్టచ్చు మనం ఎస్ఐపిలు. డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసి మనము ఫస్ట్ యాప్ అయితే చూసుకున్నాము. మీకు కన్వీనియంట్ యాప్ గురించి అయితే నేనైతే చెప్పేశాను. మళ్ళీ ఇంకా కేవైసీ ప్రాసెస్, అకౌంటింగ్ ప్రాసెస్ అని చెప్పేశాను. థర్డ్ వన్ వచ్చి ఇన్వెస్ట్మెంట్. మీరైతే ఇది మెయిన్ అండి. మీరైతే అగ్రెసివ్, ఇక్కడైతే మ్యూచువల్ ఫండ్ అయితే ఒక బాస్కెట్ అండి. బాస్కెట్లో మనం అయితే అమౌంట్ అయితే పెడతా ఉన్నాము. వాళ్ళైతే మ్యూచువల్ ఫండ్లో నిఫ్టీ 50 ఇండెక్స్ అంటే టాప్ 50 కంపెనీస్, నిఫ్టీ 50. దీంట్లో వచ్చి లాంగ్ టర్మ్కి అయితే 12 to 13% అయితే 14% దాకా జనరేట్ అవుతుంది రిటర్న్స్. లాంగ్ టర్మ్కి నేను ఇప్పుడే చెప్తున్నా, షార్ట్ టర్మ్కి అయితే కాదు. ప్రతిదీ నేను చెప్పే క్రైటీరియా అంతా ఇవన్నీ వర్క్ అయ్యేది లాంగ్ టర్మ్కే, నాట్ ఓన్లీ షార్ట్ టర్మ్స్. దీంట్లో 3 ఉన్నాయండి. ఒకటి వచ్చి లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్. ఈ 3 అయితే ఉంటుందండి. లార్జ్ క్యాప్ అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే పెద్ద కంపెనీస్ అయితే ఇన్ఫోసిస్, లైక్ టీసీఎస్, ఐటీసీ, చాలా మనము ప్రతిదీ
ఇవి ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏవన్నా కొన్నామంటే కూడా ఐటీసీ ఉంటుంది, ఫుడ్ గురించి బ్రిటానియాస్, ఇవన్నీ మనమైతే ఒక స్టాక్స్లు ఇవన్నీ ఉంటుంది. ఈ స్టాక్స్ అన్ని కొంతమంది అయితే ఫండ్ మేనేజర్స్ అయితే మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మెయింటైన్ చేసి వాళ్ళు బై అండ్ సెల్లింగ్ మనం పెట్టే అమౌంట్ని వాళ్ళైతే తీసుకుని పోయి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి వచ్చే అమౌంట్ని మనకు డివైడ్ అయితే చేస్తారు. అంటే మనలాగా చాలా మంది అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు కదా. ఇది మ్యూచువల్ ఫండ్ గురించి. ఇదైతే ఎస్ఐపి ఎట్లా అంటే వర్క్ చెప్పేసాను నేనైతే ఆల్రెడీ. ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తా అంటే ఇది లాగింగ్ గానే ఉంటుంది. సో మీకైతే చాలా మంది ఉంటుంది. మీరు అగ్రెసివ్ ఫండ్స్ మీరు చాలా అయితే ఉండదు. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అంటారండి. ఇది 12 to 13%. ఇది టాప్ 50 కంపెనీస్. నిఫ్టీ 50 మిడ్ 100 150 ఉండదు. ఇట్లా టాప్ 100 కంపెనీస్, టాప్ 150 కంపెనీస్ ఇలా క్రైటీరియా బేస్డ్ ఉంటాయి. స్మాల్ క్యాప్ అంటే వెరీ రిస్క్. అది టాప్ 100 కంపెనీస్లో అంటే టాప్ 100 to 500 అన్ని ఒక లంసంగా చాలా ఫండ్స్ అయితే ఉంటుందండి. నేనైతే ఏ ఫండ్ అయితే మీకైతే నేను సజెస్ట్ అయితే చేయను. నేను సజెస్ట్ చేస్తే నేను సెబీ రెగ్యులేటర్ ఇదైతే కూడా కాదు. నేనే ఇప్పుడు నేర్చుకుంటున్నా. మీకైనా తెలుసుకోవాలన్నా మీరైతే ఓవరాల్ మీరైతే రీసెర్చ్ చేసి, నేనైతే జస్ట్ ఓవర్ వ్యూ అయితే చెప్తున్నా. మీరు వెళ్ళి మీ ఓన్గా రీసెర్చ్ అయితే చేయండి. లేకపోతే మీకు తెలిసిన ఫినాన్షియల్ అడ్వైజర్ అయితే తీసుకుని ఇన్వెస్ట్ అయితే స్టార్ట్ చేయండి. నేను జస్ట్ వాట్ అంటే చెప్తున్నాను అంతేగాని ఇది నేను దీంట్లోనే నేను చేస్తున్నా, అది నేను ఎవరు రికమెండేషన్ అయితే తీసుకోలేదు. నేను నా ఓన్ రిస్క్. నాకు రేపు ఏదైనా లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అది నేనే బ్యారియరు. ఇంకెవరైతే నేనైతే బ్లేమ్ అయితే చేయలేను. నేను చూసే వీడియోస్ కూడా నేను చూస్తాను వీడియోస్ చాలా మందిది కూడా. డే ట్రేడర్ కానీ మనీ వ్యూ కానీ వీళ్ళు మీకైతే వీళ్ళు అంటారు కదా, వీళ్ళనైతే నేను ఫాలో అవుతున్నా. మీరు కూడా చూడండి. నేను ఏదైనా వాళ్ళు చెప్పే స్టాక్స్ అయితే నేనైతే బై అయితే చేయను. నాకు ఏదైనా అనిపిస్తుంది నా పర్సనల్ రీసెర్చ్తో నేనైతే ఇన్వెస్ట్ చేశాను తప్ప ఇప్పుడు వాళ్ళ పైన కూడా ట్రై అయినా నాకు ప్రాఫిట్ వచ్చినా వాళ్ళకి నేను చెప్పబోయేదిలో వాళ్ళకి లాస్ వచ్చినా నేనైతే వాళ్ళని ఎవరిని బ్లేమ్ అయితే చేయను. ఇది నా ఓన్ రిస్క్. అంటే ఇప్పుడు మీరు కూడా అలానే తీసుకోండి అంతే. ఇంకొకటి అంతే అండి. మనమైతే నేనైతే యాప్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఒక గ్రాఫికల్ ప్రెజెంటేషన్ అయితే చూపిస్తాను. నా యాప్ నేను ఇన్వెస్ట్మెంట్ అంతా మీకైతే చూపిస్తున్నాను. సో నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. ఇది నాకు తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ ఆల్ 5 years అయితే పట్టింది. మీకు ఆ ఇయర్స్ పట్టకూడదు. మీరు కూడా ఎర్లీగా అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదే అండి నేను యూజ్ చేసేది గ్రో. ఇది నా అకౌంట్. మీరు జస్ట్ సైన్ ఇన్ అయితే అవ్వండి. మీ పేరు ఇలా ఈమెయిల్ అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. లేదంటే మీ గూగుల్తో అయితే కూడా లాగిన్ అయితే చేసుకోండి. కేవైసీ అయితే చేసుకోండి. ఇదండి ఇంటర్ఫేస్. సింపుల్గా ఉంటుంది. ఇదంతా స్టాక్స్ చూడండి. సపరేట్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇట్లా F&O అని చెప్పాను కదా, సెన్సెక్స్, నిఫ్టీ 50 ఇవన్నీ F&O, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ స్టాక్స్ అండి. మీరు దీని జోలికి అయితే వెళ్ళకండి. నా సజెషన్ అయితే ఈ స్టాక్స్ జోలి మనకి వద్దు. రండండి. ఇది మొత్తం ఇక్కడ మీరు స్టాక్స్ ఏదైనా హోల్డ్ చేసుకుంటా ఉన్నారంటే పొజిషన్స్ కానీ ఆర్డర్స్ ఏమైనా పెడితే ఇవన్నీ మీరైతే ఇక్కడైతే ఉంటుంది. మీకు ప్రతిదీ మీరైతే వాచ్ లిస్ట్లో కూడా నాలాగా మీరైతే యాడ్ టు వాచ్ లిస్ట్లో అయితే ప్రతి స్టాక్స్ మీరు సెర్చ్ చేసి మీరైతే యాడ్ అయితే కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి F&O నేను చెప్పాను కదా, ఇవన్నీ ట్రేడింగ్ అండి. దీని జోలికి అయితే మీరు కానీ అకౌంట్ కానీ క్రియేట్ చేస్తే మీ హోమ్ స్క్రీన్ ఇట్లయితే వస్తుందండి. మనకు కావాల్సింది ఇక్కడ IPO అని చెప్పినాను కదా, IPOస్ ఇవన్నీ కూడా మొత్తమే ఇది మనకి ఒక బాండ్స్లో కానీ ఎవ్రీథింగ్ మనకైతే ఇక్కడ క్లియర్గా మనకి గ్రో వాళ్ళు మనకి యాజ్ అ బిగినర్కి ఈజీగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. దానివల్ల నేను గ్రో అయితే ప్రిఫర్ చేశాను. మనకి కావాల్సింది SIP కాబట్టి స్టాక్స్లో కూడా మనమైతే SIP చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గ్రో వాళ్ళ ఆప్షన్, నాట్ ఓన్లీ గ్రో అందరిదో. ఇక్కడ చూడండి క్రియేట్ స్టాక్ SIP. ఇక్కడ చేసి మీరు ఎంత అమౌంట్ ఎంటర్ చేసే 1000 లేకపోతే డేటు పలానా డేటు ఏ డేట్ నుంచి మీకు కట్ అవ్వాలి ఇవన్నీ మీరు అప్డేట్ చేసుకుని మీరు వెళ్ళారంటే స్టాక్ SIP. లేకపోతే క్వాంటిటీ వైజ్ నేను చెప్పాను కదా, స్టాక్స్ అయితే మనం క్వాంటిటీ వైజ్ కొంటాము. అదే కమింగ్ టు మన మ్యూచువల్ ఫండ్స్ అంటే మనమైతే నెట్ NPV ఎంత ఉంటుందో దాని వాల్యూ బట్టి మనమైతే కొంటున్నాం. ఓకేనా? ఇది స్టాక్స్ గురించి. ఇక్కడ మనకి అసలైంది మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడైతే
హై రిటర్న్స్ చూడండి, ఇక్కడే మన వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. హై రిటర్న్స్, గోల్డ్ ఫండ్స్, 5 స్టార్ రేటింగ్ ఫండ్స్. చెప్పాను కదా, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఇవన్నీ టాప్ లార్జ్ కంపెనీస్. ఇది మిడ్ క్యాప్, మిడ్ రేంజ్ కంపెనీ అంటే 152 ఇవన్నీ మిక్స్డ్గా ఉంటుంది. ఈ స్మాల్ క్యాప్ అంటే వెరీ రిస్క్, రిటర్న్స్ కూడా బెటర్గా ఉంటుంది. ఇక్కడ ఎవ్రీథింగ్ మీరైతే చూడొచ్చు, ఎంతెంత ఏమని. ఇక్కడ ఎవ్రీథింగ్ మనకైతే ఉంటుంది. నేనైతే ఇది డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డు మీరు ఏదైనా పెడితే, నేనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను కాబట్టి నాకైతే చూపిస్తూ ఉంది. ఎస్ఐపి ఇక్కడ వచ్చారంటే, ఇది నేను ఎస్ఐపి అయితే స్టార్ట్ చేసింది మీరైతే చూడొచ్చు. నేను స్టార్ట్ చేసి కూడా ఎక్కువ రోజులు అయితే కావట్లే, ఇది ఒక 9th ఇన్స్టాల్మెంట్. లాస్ట్ ఇయర్ దా నేనైతే స్టార్ట్ చేశాను. అదే చెప్పాను కదా, నేను ఇవి తెలుసుకోవడానికి నాకైతే 5 years పట్టింది. నేనేదో మీకు ఏదో తప్పు చెప్పాలని అయితే నేను చెప్పలే. నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నాలాగా లేట్గా రియలైజేషన్ అవ్వకూడదు అనేది నా ఇంటెన్షన్ ఈ వీడియో మొత్తం అంతా. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా ఇవన్నీ నేను ఈ ఫండ్లో పెట్టండి, ఆ ఫండ్లో పెట్టండి, నేనైతే సజెషన్ అయితే ఇవ్వనండి. ఎందుకంటే ఇది మీ ఓన్ రిస్క్, ఇది నా రిస్క్, ఇది నా ఓన్ రిస్క్. నేను చాలా వీడియోస్ చూసిన వేరే వాళ్ళది కూడా, బట్ నాకు ఇది నా ఇన్వెస్ట్మెంట్కి ఇది ఓకే అని తప్ప నేనైతే పెట్టాను తప్ప, ఇంకా నాకెవరు సజెషన్ అయితే ఇవ్వలేదు. నాకు రేపు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అది నేను నా వరకే బ్లేమింగ్, ఎవరినైతే నేనైతే బ్లేమ్ అయితే చేయలేను. సో మీరు బెస్ట్ అయితే మీరు ఓన్గా రీసెర్చ్ చేసి మీరైతే పెట్టండి. నేనైతే చెప్తాను, ఈ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ అంటే మనకి ఫ్లెక్సీ క్యాప్లో అంతా మిక్స్డ్గా ఉంటుంది. వాళ్ళు ఫండ్ తక్కువగా అంటే స్టాక్స్లు బై చేసేది మిక్స్డ్ అప్గా ఉంటుంది. పెద్ద 50లో కూడా పెద్ద టాప్ 50 కంపెనీస్లో, 100 కంపెనీస్లో, 150 కంపెనీస్లో, 250 కంపెనీస్లో, 500 కంపెనీస్లో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు వాళ్ళైతే. దీన్ని మనము చూడండి, ఎన్ఏవి నేను చెప్పాను కదా, ఎన్ఏవి అదైతే మనము ఇప్పుడు దీంట్లో చూసినారంటే, మీరు స్టాక్స్లో మనకైతే క్వాంటిటీ అంటారు, ఇక్కడైతే ఎన్ఏవి. మీరైతే ప్రతిదీ నా ఒక సజెషన్, ఇవి ఫండ్లో ఏమేమి చెక్ చేయాలంటే, ఇది ఒక ఫండ్ వెళ్ళినారంటే ఫస్ట్ మీరు ఎన్ఏవి చూడండి, రేటింగ్ ఒకసారి చూడండి, ఒకసారి ఫండ్ సైజ్ కూడా ఒకసారి చేసుకోండి. ఇక్కడ వచ్చినారంటే రిటర్న్స్ ర్యాంకింగ్ చూసుకోండి. ఇక్కడ కమింగ్ టు మీన్ ఎక్స్పెన్స్ రేషియో చూసుకోండి. బిలో 0.1%కి బిలో ఉంటేనే చూసుకోండి. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 10 lakhs 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినా 1% పోయింది అనుకో, వాళ్ళ ఎక్స్పెన్సెస్ రేషియో అంటే వాళ్ళు తీసుకుంటారు, ఈ ఫండ్ మేనేజర్ అయితే తీసుకుంటున్నారు. సో బెటర్ నేను చెప్పేది 1 రూపీ బిలోనే, 50 పైసా బిలోనే అయితే చూడండి. ఎగ్జిట్లో కూడా ఒకసారి అయితే చూసుకోండి. స్టాంప్ డ్యూటీ ఇవన్నీ మనకైతే వస్తుందండి, ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకేనా, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో. 1 time ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇది స్టార్ట్ ఎస్ఐపి అంటే ఇక్కడ కొట్టినారంటే 1 time అంటే మీ దగ్గర ఎంత లంసమ్ ఉంటే కూడా ఒక 50,000 ఎంతో ఉంటే, ఇది అయితే బ్లాక్ అయితే చేసిండారు లంసమ్కి, ఇలా పెట్టారు, మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు. అదే మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయాలంటే ఈజీ. స్టార్ట్ ఎస్ఐపి కొట్టినారంటే మంత్లీ ఇంత. అదే నేనైతే న్యూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్కి నేనైతే నామినీ అయితే పెట్టలేదు, సో నేనైతే సెట్ చేసుకుంటా. ఓకే, నేనైతే చూస్తాను, ఇది మన నామినీ అయితే యాడ్ చేయాలని ఏదో అప్డేట్ వచ్చింది, నేనైతే చెక్ చేస్తాను. ఇంత డేట్ మీరు ఎంత అమౌంట్ పెడతారో అంత అమౌంట్, ఏ డేట్కి ఆ డేట్ పెట్టుకుని మీరైతే పే చేయన్నారంటే మీ ఆటోమేటిక్గా మీ అమౌంట్ డిడక్ట్ అయ్యి మీకైతే ఇలా మీకు ఇన్వెస్ట్మెంట్లోకి మీ డాష్ బోర్డ్లోకి అయితే వస్తుంది. ఫండ్స్ అయితే మంచిగానే అయితే పెర్ఫామ్ అయితే చేస్తుంది. ఇదైతే రికమెండేషన్ అయితే కాదు, జస్ట్ నేనైతే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నా అంతే. ఈ వీడియోలో ఇంకా మీరు ఈటీఎఫ్స్లో కానీ ఇలా అయితే మీరు కూడా పెట్టుకోవచ్చు. ఈటీఎఫ్ ఫండ్ సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫండ్స్ గురించి, అసలు ఈటీఎఫ్ గురించి ఎలా ఎలా అయితే ఉంటుంది ఫండ్స్ గురించి అయితే. ఓకేనా, ఇదే అండి ఈ వీడియోలో నా విత్ ప్రూఫ్స్తో కూడా అప్లికేషన్ మీరైతే సింపుల్గా లాగిన్ చేసి మీరు కేవైసీని అడుగుతుంది, డీమ్యాట్ అకౌంట్ సింపుల్లే. విత్ ఇన్ 10 to 15 minutesలో అయితే మీకైతే అకౌంట్ క్రియేట్ చేసి మీకైతే ఐడి పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకుని అయితే అయిపోతుంది. ఫాలో అయిపోండి అంతే. నేనైతే లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను, నచ్చితే. ఇదండి ప్రాసెస్ ఓవరాల్, అంతే అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మరైతే చూద్దాం. ఈ వీడియో కానీ మీకైతే నచ్చితే మాత్రం ప్లీజ్
లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బెంగళూరులో చిత్తరోడు. నేను మీ బెంగళూరులో చిత్తరోడ్ని. ఇలాంటివి మరెన్నో కంటెంట్ సిరీస్ మీ ముందరకైతే తీసుకుని వస్తాను. మీకు ఏదైనా చెప్పాలి తెలియాలంటే మీరైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేనైతే మీకైతే చెప్తాను. నేను రీసెర్చ్ చేసి కూడా మీకైతే చెప్తాను. ఇంతే అండి. నాకు కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, నన్ను కూడా సపోర్ట్ చేయండి. నేను కూడా కొంచెం గ్రో అవ్వాలి. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇదే, నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో ఏదైనా మీరు ఏదైనా చెప్పాలి, సీరియస్ చేయాలనుకున్నా చేస్తాను. ఓకే అండి. అంటిల్ నన్ను సార్ బాయ్. నేను మీ బెంగళూరులో చిత్తరోడ్ని. జై హింద్ అండి.